ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ 13, 14, 15 తేదీల్లో ఈరోజు అంటే మీకు ఈ 3 రోజులు అంటే ఏప్రిల్ 13, 14, 15 మీ జీవితంలో భయంకరమైన మార్పు మొదలు కాబోతుంది. ఇది సాధారణమైన మార్పు కాదు. గత 100 ఏళ్లలో ఎప్పుడు చూడని విధానంగా మీ జాతకంలో అమృత సిద్ధి యోగం మరియు మహాతాండవ యోగం ఏకకాలంలో సంభవిస్తుంది. ఈ రాశివారు ఈ వీడియో చూడకపోతే భవిష్యత్తులో చాలా బాధపడతారు. ఎందుకంటే మీ అదృష్టం మీ తలుపు తడుతున్న ఈ వేళ మీ పక్కనే ఉంటూ మీ కొంప ముంచడానికి సిద్ధంగా ఉన్న ఆ రహస్య శత్రువు ఎవరో మీకు తెలియాలి. మీ నవ్వు చూసి ఓర్వలేక మీ ఇంట్లో అశాంతిని నింపాలని చూస్తున్న ఆ వ్యక్తి మీ వెంటే ఉన్నాడు. 13 ఏప్రిల్ తర్వాత ఆ శత్రువు వేయబోయే దాన్ని ఎలా మీరు తిప్పికొట్టారు? ఏప్రిల్ 13, 14, 15 తేదీల్లో ఆ కుబేర యోగం మీకు దక్కుతుందా లేదా చేయి జారిపోతుందా అనేది ఈ వీడియోలో వివరంగా చూద్దాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది మీ జీవితానికి సంబంధించిన అత్యంత కీలకమైన విషయంలోకి వెళ్ళే ముందు భగవంతుని కృప మీపై ఉండాలని కోరుకుంటూ ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో పూర్తి నమ్మకంతో హరహర మహాదేవ అని టైప్ చేయండి. మీ కష్టాలని తీరిపోయే సమయం ఆసన్నమైంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ రాశి జాతకులందరికీ ఒక చిన్న విన్నపం. మీ జీవితంలో జరగబోయే ఈ పెను మార్పుల గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఎందుకంటే ఈ రాశికి సంబంధించి వచ్చే ఇలాంటి ముఖ్యమైన హెచ్చరికలు మిస్ అవ్వకూడదు. విషయంలోకి వస్తే ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ జీవితంలో ఎప్పుడూ లేనంత భయంకరమైన మలుపు ఒకటి రాబోతుంది. చుట్టూ అంత చీకటి, ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి, కంటి మీద కునుకు లేకుండా చేసే పేదరికం, వీటన్నిటికీ తోడు మీ ఎదుగుదలను ఓర్వలేక వెన్నుపోటు పొడవాలని చూస్తున్న రహస్య శత్రువులు. ఇవన్నీ వింటుంటేనే మీకు ఒళ్ళు గగురు పడుస్తుంది కదా. నిజానికి ఈ వీడియో మీకు వింటుంటే మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి, గుండె దడ పెరుగుతుంది. ఎందుకంటే రేపు అనగా ఏప్రిల్ 13 తర్వాత మీ జీవితంలో ఒక దివ్యమైన అత్యంత కీలకమైన కాలం మొదలు కాబోతుంది. ఈ ఏప్రిల్ మే నెలలో మీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాయి, లేదంటే కష్టంగా మారుస్తాయి. ఈ మార్పులో ఏ గ్రహం కానీ ఏ మనిషి కానీ చివరకు ఏ నెగిటివ్ శక్తి కూడా అవ్వలేరు. ఒకవేళ మీరు ఇన్నాళ్ళు మీ అదృష్టంతో పోరాడి అలసిపోయి ఉంటే, మీకు ఓపిక లేదని చేతులు ఎత్తేసి ఉంటే, ఒక 5 నిమిషాలు నేను చెప్పే ఈ మాటలను మీ మనసులో నింపుకోండి. నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలు ఏదో సరదాకో లేదా తమాషాకో చెప్తున్నానని మాత్రం అనుకోకండి. నా ఇష్టదైవాన్ని సాక్షిగా పెట్టుకొని పూర్తి స్పృహతో నేను ఒక ప్రమాణం చేస్తున్నాను. ఈ ఏప్రిల్ మే నెల కాలంలోనే ఒక్క మాట అంటే ఒకటి అబద్ధమైన ఇక వీడియోలు చేయడం మానేస్తాను. ఒక మాట కాదు, నా నిశ్చయం. కాబట్టి ఏప్రిల్ 13 తర్వాత మొదలయ్యే ఈ సమయం ఏదో మామూలు రోజులు కావు. ఈ కలియుగంలోనే ఎవరు ఊహించని ఒక అద్భుతం జరగబోతుంది. ముఖ్యంగా ఏప్రిల్ 17 నుండి మీ జాతకంలో అమృత సిద్ధి యోగం, రాజయోగం మరియు సర్వార్థ సిద్ధి యోగాల కలయిక మొదలవుతుంది. గత 100 ఏళ్లలో ఇన్నాళ్ళు అరుదైన యోగం ఎప్పుడు రాలేదు. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు. ఆ భగవంతుడే మీకు ఒక సంకేతం ఇస్తున్నాడు. ఈ సమయం వచ్చింది, ఇక నీ వంతు మొదలైంది అని చెప్పడానికి ఇదొక గుర్తింపు. ఈ రాశివారు జాగ్రత్తగా వినండి. మీ జాతకంలో ఇప్పుడు యాక్టివేట్ అయిన ఈ గ్రహగతులు గత 100 ఏళ్లలో ఎవరు చూడనివి. మీరు ఈ సమాచారం వింటున్నారు అంటే అది దైవ నిర్ణయమైనా కానీ మరొకటి కాదు. ఈ ఏప్రిల్ మే నెలలో, ముఖ్యంగా ఏప్రిల్ 13 తర్వాత ఆ అమృత సిద్ధి యోగం వలన మీ జీవితంలో అత్యంత రహస్యమైన విషయాలను ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాను. నేను చేసే ఈ ప్రకటన ఏదో భయపెట్టడానికో లేదో న్యూస్ కోసమో చేస్తున్నది కాదు. ఇది నా బహిరంగ ప్రతిజ్ఞ. నేను చెబుతున్న ఈ 3 విషయాల్లో ఏ ఒక్కటి కూడా తప్పైన ఇంకా ఇది శాశ్వతంగా వదిలేస్తాను. మీకు ధైర్యం ఉంటేనే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇప్పుడు బయటపడబోయే రహస్యాలు వింటే మీ గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ముఖంలో చాలామంది మిమ్మల్ని భయపెట్టి పబ్బం గడుపుకుంటారు. నేను మీకు భయం కాదు, భవిష్యత్తులో పొంచి ఉన్న నిజాన్ని చూపిస్తున్నాను. ఏప్రిల్ 13 గడిచిన తర్వాత అంటే ఏప్రిల్ 17 సాయంత్రం నుంచి అమృత సిద్ధి యోగంతో పాటు మీ జాతకంలో ఒక మహాతాండవ యోగం మొదలవుతుంది. ఇది 2 వైపులా పదునున్న కత్తి లాంటిది.
ఈ సమయాన్ని కనుక మీరు సరిగ్గా వాడుకుంటే మీ అదృష్టం నలుదిక్కులా ప్రకాశిస్తుంది. కానీ ఒక చిన్న పొరపాటు చేసినా మీ ఇంట్లోని సుఖశాంతులు, సంతోషం అన్నీ మాయమైపోయి ఒక నిశ్శబ్ద శ్మశానంలా మారిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఏప్రిల్, మే నెలలో వచ్చే ఈ రోజులను మీ జీవితంలో అత్యంత విలువైన క్షణాలుగా భావించి ప్రతి మాటను అర్థం చేసుకోండి. ఈ విషయాన్ని కనుక మీరు తేలికగా తీసుకున్నా లేదా తెలుసుకొని కూడా నిర్లక్ష్యం చేసినా గుర్తుంచుకోండి, రాబోయే 7 జన్మల వరకు పేదరికం, అవమానాలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పే విషయాలను గనక మీరు మనస్ఫూర్తిగా స్వీకరిస్తే మీరు అదే సమయం మీ రాబోయే 7 తరాల వరకు తిరుగులేని ఐశ్వర్యాన్ని, గౌరవాన్ని ఇచ్చే పునాదిగా మారుతుంది. ఇది కేవలం మీ ఒక్క జీవితమే కాదు, మీ వంశం తలరాతను మార్చే సమయం. ఇప్పుడు ఒక్కసారి ఊపిరి పీల్చుకొని చాలా ఏకాగ్రతతో వినండి. ఈ 3 ముఖ్య విషయాలను చెప్పే ముందు మీకు ఒక గంభీరమైన హెచ్చరిక ఇస్తున్నాను. ఇది కేవలం మాటలు మాత్రమే కాదు, ఏప్రిల్, మే నెలలో మీ నిద్రను దూరం చేసే బ్రహ్మాండమైన సత్యాలు. మొదటి విషయం మీ దాగి ఉన్న శత్రువుల నాశనానికి సంబంధించింది. రెండవది మీ 7 జన్మల పేదరికాన్ని వేళ్లతో సహా పెగిలించేది. ఇక మూడో విషయం ఎంత భయంకరమైనదంటే దాన్ని అర్థం చేసుకోవడానికి మీ గుండెను రాయి చేసుకొని వినండి. సాధారణ మనుషులు ఇలాంటి రహస్యాలు వింటే గజగజ వణికిపోతారు. నేను ఇక్కడ అగ్నిదేవుని సాక్షిగా పెట్టుకొని చెప్తున్నాను, ఈ ఏప్రిల్, మే నెలలో వచ్చే అమృత సిద్ధి యోగ కాలంలో నేను చెప్పబోయే ఈ 3 విషయాలు మీ జీవితంలోనే తప్పకుండా నిజమవుతాయి. ఇది నా జీవితంలో ఇస్తున్న అతిపెద్ద మాట. మరి ఏప్రిల్ 13 గడిచిన తర్వాత మీ ఏప్రిల్ 17 సాయంత్రం నుంచి తన ప్రచండ రూపం చూపించే ఆ మహాతాండవ తాళానికి మీరు సిద్ధమైన? సరిగ్గా ఇప్పుడే ఎందుకు ఇలా జరుగుతుందని మీరు అనుకోవచ్చు. గ్రహాల గతులు ఏప్రిల్ 13 తర్వాత ఒక అదృష్ట మార్గాన్ని సిద్ధం చేస్తాయి. ఆ మార్గం నేరుగా మీ అదృష్ట భాండాగారాన్ని పెంచుతుంది. ఏప్రిల్, మే నెలలో వచ్చే ఈ రాత్రులు మీరేళ్ల తరబడి కలవడానికి ప్రయత్నిస్తున్న ఆ అదృష్టపు తలుపుల తాళాన్ని తీయబోతున్నాయి. ఇక్కడ ఒక పెద్ద చిక్కుంది. మీ జీవితంలో జరగబోయే ఈ శుభ పరిణామాల గురించి మీ అతిపెద్ద శత్రువుకు అప్పుడే పొందిపోయింది. మీ ఇంటి సంతోషాల మీద అదృశ్యంగా తాళం వేసిన వ్యక్తి, మీ చిరునవ్వు చూసి లోపల రగిలిపోయే ఆ వ్యక్తి ఈ అమృత సిద్ధి యోగ సమయంలో మీ వెన్ను విరిచేలా ఒక భయంకరమైన కుట్రను ప్లాన్ చేస్తున్నాడు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఈ వీడియో వరకు చేరుకున్నారంటే ఇక ఒంటరి వారు కాదు. దైవశక్తి మీకు ఒక అదృష్ట కవచంలాగా తోడుగా నిలబడబోతుంది. అదృష్ట దైవ కవచం మిమ్మల్ని కాపాడుతున్న వేళ ఒకసారి లోతుగా ఆలోచించండి. అసలు ఆ శత్రువు ఎవరు? మీ ప్రతి సంతోషాన్ని, ప్రతి విజయాన్ని, మీరు సాధించే ప్రతి ఎదుగుదలను సైలెంట్గా మింగేయాలని చూస్తున్న ఆ వ్యక్తి ఎవరు? ఆ శత్రువు మీ చుట్టుపక్కలే ఉండి ఉండొచ్చు. మీరు ఎవరినైతే సొంత మనిషిని నమ్మారో అదే ముఖం ఇప్పుడు మీ కళ్ళల్లో కాల రాచాలని చూస్తుంది. మీ వ్యక్తి ఏం చేయబోతున్నాడో తెలుసా? మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని తన దగ్గర ఉంచుకోవాలని చూస్తున్నాడు. మీ దారిలో చీకటి నింపాలని, మీ ఇంటి ప్రశాంతతను దొంగిలించాలని, మీ భవిష్యత్తును నాశనం చేయాలని కుట్రలు పన్నుతున్నారు. అని మిత్రులారా, ఈ వీడియోలో నేను ఒక్కొక్క పొరను తొలగించి ఆ శత్రువు ఎవరో ఈ వీడియోలో ఒక్కో పొరను తొలగించి ఆ శత్రువు ఎవరో, మీపై ఎలాంటి ప్రయోగం చేయబోతున్నాడో అసలు నిజం బయట పెడతాను. ఇక అంతకంటే ముందు ఏప్రిల్, మే నెలలో వచ్చే ఆ మహాధనయోగం గురించి మీరు తెలుసుకోవాలి. ఇది మీ ఒక్కరి తలరాతనే కాదు, మీ 7 తరాల చరిత్రను, భవిష్యత్తును మార్చేయబోతున్నాయి. అవును, మీ 7 తరాల రాత మారబోతుంది. మీ అదృష్ట పుస్తకంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. మీ కుటుంబంలో రాబోయే తరాలు కూడా ఈ దివ్య యోగం వల్ల కలిగే సుఖ సంతోషాలను అనుభవిస్తారు. దీన్ని అస్సలు తేలికగా తీసుకోకండి, ఎందుకంటే ఒక సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడే ఒక పెన్ను, పేపర్ తీసుకోండి. నేను చెప్పే ఈ మాటల్ని రాసి భద్రంగా ఉంచుకోండి. ఏప్రిల్ 13 తర్వాత ఇవన్నీ నిజమైనప్పుడు మీరే ఆశ్చర్యపోతారు. సరిగా ఏప్రిల్ 13 సాయంత్రం సూర్య అస్తమయం దగ్గర నుంచి ఏప్రిల్, మే నెలల దగ్గర మీరు కలలో కూడా ఊహించని సంఘటన ఒకటి జరగబోతుంది. అది ఏదైనా ఒక విశేషమైన వస్తువు మీ చేతికి అందడం కావచ్చు. బహుశా అది ఒక పాత నాణ్యం, ఒక పవిత్రమైన మాల, ఏవైనా ముఖ్యమైన డాక్యుమెంట్స్, లేదా తరతరాలుగా మీకోసం భద్రపరచబడిన ఏదో ఒక రహస్యం కావచ్చు. లేదా మీకు ఒక అద్భుతమైన వార్త. అది విన్న మీ చుట్టుపక్కల వారు దాన్ని ఒక చమత్కారం అని పిలవడం మొదలు పెడతారు.
జనాలు ఆశ్చర్యంతో నోరెరబెడతారు. అది అసలు ఇలా సాధ్యమైందని అనుకుంటారు. కానీ నేను మీకు ఈ విషయం చెప్తున్నాను. ఇది కేవలం అదృష్టము లేదా మాయో కాదు. ఇది సాక్షాత్తు దైవ నిర్ణయం, భగవంతుడి న్యాయం. మీ ఏళ్ల తరబడి వేదనను, మీ కన్నీళ్లను, ఆకలితో మీరు పడ్డ కష్టాలను ఆ పైవాడు చూశాడు. అందుకే ఇప్పుడు తీర్పు మీ పక్షాన రాబోతుంది. గత 12 ఏళ్లుగా మీరు అనుభవించిన అవమానాలు, సహాయం కోసం మిత్రుల ముందు మీరు మిమ్మల్ని లోకం ఎన్నిసార్లు తప్పుకు చేసి చూసిందో, ఎన్నిసార్లు మీరు మోసపోయారు, మీ కళను ఎంతమంది కాలరాశారో వాటన్నిటికీ లెక్క ఇప్పుడు ఆ భగవంతుడు దర్బార్లో సిద్ధంగా ఉంది. ఒంటరిగా ఉన్నప్పుడు మీరు కాల్చిన కన్నీటి చుక్కకు, నిద్ర లేని మీ ప్రతి రాత్రికి, మీ చేయి దాటిపోయిన ప్రతి అవకాశానికి ఇప్పుడు సమాధానం లభిస్తుంది. ఆ దైవ తీర్పు ఎంత కఠినంగా, ఎంత నిష్పక్షపాతంగా ఉండబోతుందంటే, ఒకప్పుడు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారు, మీ పేరు వింటేనే ముఖం చాటేసిన వారు, మీ వెనక నవ్వుకున్నవారు, అదే వ్యక్తులు ఈ ఏప్రిల్ మే నెలలో మీ ఇంటి ముందే నిలబడతారు. వారే స్వయంగా మీ దగ్గరికి వస్తారు. సహాయం కోసం అర్థించి, మీకు గౌరవాన్ని ఇచ్చి, మీ కాలం మీద పడి క్షమాపణలు కోరుకుంటారు. మీ ఎదుగుదల చూసి వాళ్ళ కళ్ళు బయర్లు కమ్ముతాయి. అసలు ఏమీ లేని ఈ వ్యక్తి ఎందుకు ఎలా ఎదిగాడు అని ఆశ్చర్యంతో కుంగిపోతారు. కానీ మిత్రులారా, ఇదంతా సాధ్యపడాలి అంటే మీరు 3 విషయాన్ని, అత్యంత రహస్యమైన విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఈ 3వ విషయం ఎంత శక్తివంతమైనది అంటే, ఏప్రిల్ మే నెలలో దీన్ని కనుక మీరు మీ ఇంట్లో అమలు చేస్తే, మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు, నరదిష్టి, తంత్ర మంత్రాల వంటి నెగిటివ్ ఛానల్ ఏవైనా సరే ఓమగుండంలో పడిన సముద్రంలా కాలిపోయాయి. ఒక్కొక్కటిగా ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా నశించిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎల్లువలా వస్తుంది. మీ జీవితం వెలుగులతో నిండిపోతుంది. ఒకసారి నిజాయితీగా మీ మనసులో ఆలోచించుకోండి. మీ ఇంట్లో ఏ మూలన దాగి ఉన్న సంక్షోభం ఉందో మీకు తెలుసా? ఏళ్ల తరబడి మీ ఎదుగుదలను అడ్డుకొని కూర్చున్న ఆ నెగిటివిటీ ఎక్కడుందో మీకు తెలుసా? ఏ చోట నుంచి పదే గొడవలు మొదలవుతున్నాయో, ఎక్కడి నుండి ఆర్థిక ఇబ్బందులు పుట్టుకొస్తున్నాయో, ఎక్కడి నుండి అనారోగ్య సమస్యలు వస్తున్నాయో ఒకసారి గమనించండి. అది మీ బెడ్రూమ్ పూల్లో కావచ్చు, కిచెన్లో లేదా పాగి కావచ్చు, సింహద్వారం దగ్గర ఉండే ఏదైనా చీకటి ప్రదేశం కావచ్చు, చివరికి మీ పూజ గదిలో దాగి ఉన్న ఒక మూల కూడా కావచ్చు. నేను చెప్పబోయే 3వ విషయం నేరుగా ఈ సమస్య మూలల మీద దాడి చేస్తుంది. ఆ దరిద్రాన్ని వేళ్లతో సహా పెకిలించి వేసి మీ ఇంటిని దివ్యమైన శక్తితో నింపేస్తుంది. మిత్రులారా, అస్సలు భయపడకండి, కంగారు పడకండి. నేను ఒక్కో పొరను తొలగించి మీకు అసలు నిజాన్ని చూపిస్తాను. నేను ఇక్కడ పనికిరాని మాటలు చెప్పడం లేదు. కళ్ళలో దీపాలు పెట్టే వాగ్దానాలు అసలు చేయడం లేదు. ఏప్రిల్ మే నెలలో వచ్చే అమృత సిద్ధి యోగం మొదలవగానే మీరు రాత్రి పడుకునేటప్పుడు మీ మనసులో ఒక బలమైన నమ్మకం ఏర్పడుతుంది. ఇక నా తలరాత మారిపోయింది అని మీ అంతరాత్మ ఘోషిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ముందు మీ మనసు మారుతుంది, ఆ తర్వాత అవకాశాలు అవే ఎత్తుకుంటూ వస్తాయి. అప్పుడు ధనవర్షం కురుస్తుంది, సమాజంలో గౌరవం దక్కుతుంది, నీ ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతాయి. ఎవరో రాసింది కాదు, సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు నీ కోసం రాసిన కొత్త జీవితం. విశ్వం మీకోసం ఎప్పుడెప్పుడు నిర్ణయించుకుంది. సరైన సమయంలో సరైన అడుగు వేయడమే. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ దివ్యమైన రాజయోగం కేవలం మనసు స్వచ్ఛంగా ఉన్నవారికి, ఆత్మశుద్ధి ఉన్నవారికి మాత్రమే పనిచేస్తుంది. ఎటువంటి కపటం లేకుండా పూర్తి శ్రద్ధతో ఈ మాటలు విని ఆచరించే వారికి ఈ ఫలితం దక్కుతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, ఇంతవరకు మా వీడియోని లైక్ చేశారా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇంకా వేరే చేయకపోతే ఈ అదృష్టపు అర్జీ ఇంకా పెండింగ్లో ఉన్నట్టే అని భావించండి. ఇప్పుడే పూర్తి విశ్వాసంతో ఆ దైవ నామస్మరణని కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని చెప్పి టైప్ చేయండి. మీ అంకిత భావం మీ శక్తులను యాక్టివేట్ చేస్తుంది. ఆ పవిత్ర నామాన్ని స్మరిస్తూ మీరు అడుగు ముందుకు వేయగానే నేను చెప్పిన ఈ 3 విషయాలలోని అసలైన శక్తి మీ జీవితంలోనే ప్రాణం పోసుకుంటుంది. మీ కళ్ళ ముందే అద్భుతాలు జరగడం మొదలవుతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆ శత్రువు ఆట ముగిసిపోతుంది. మహాధనయోగం మీ తలుపు తడుతుంది. మీరు గతంలో ఏదైతే కోల్పోయారో వాటన్నిటినీ ఆ దైవమే మీకు తిరిగి ఇస్తుంది. ఇక అసలు ఆలస్యం చేయకండి, ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ జీవితాన్ని మార్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని చాటి చెప్పండి. మిత్రులారా,
ఇప్పుడు ఒక్కసారి లోతుగా ఆలోచించండి. అసలు మీ జీవితాన్ని ఈ స్థాయిలో తలకిందులు చేస్తున్న ఆ శత్రువు ఎవరు? ఆ వ్యక్తి ఎవరో కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళలోనే, మీ కుటుంబ సర్కిల్లోనే దాగి ఉంటారు. మీపై ఏ స్థాయిలో కుట్రలు జరుగుతున్నాయో ఆ రహస్యాలన్నిటినీ ఒక్కొక్కటిగా ఇప్పుడు బయట పెడతాయి. కానీ దానికంటే ముందు ఏప్రిల్ మే నెలలో వచ్చే ఆ మహాధన యోగం ఎంత శక్తివంతమైందో మీకు తెలుస్తుంది. ఇది మీ 7 తరాల చరిత్రను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇవి తేలికగా తీసుకోవద్దు. ఇప్పుడే ఈ మాటను ఒక దగ్గర దాచిపెట్టుకోండి. ఒక అద్భుతం జరిగినప్పుడు మీకే తెలుసుకుంటారు. రేపు ఏప్రిల్ 13 సాయంత్రం సూర్యాస్తమయం దగ్గర నుంచి ఏప్రిల్ మే నెల మొత్తం మీద ఏదైనా ఒక అద్భుతమైన వస్తువు మీ చేతికి అందుతుంది, లేదా మీకు ఒక సమాచారం అందుతుంది. అది విన్న ఎవరైనా సరే దీనిని మిరాకిల్ అనుకుంటూ ఉండలేరు. నేను మాత్రం దీన్ని ఒక మిరాకిల్ అనను. దీన్ని ఆ దైవం చేసుకున్న న్యాయం అంటారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఆ తీర్పు ఇప్పుడు మీ పక్షాన వెలువడబోతుంది. గత 12 ఏళ్లుగా మీరు పడ్డ అవమానాలను, సహాయం కోసం మీ ఇతరుల ముందు మీరు ఎన్నిసార్లు వంగి నిలబడ్డారు, లోపల మిమ్మల్ని ఎన్నిసార్లు తక్కువ చేసి చూసిన లోకం మీ కలల్ని కాలరాశారో అటన్నిటి లెక్క పక్కా ఇప్పుడు ఆ భగవంతుడి దగ్గర సిద్ధంగా ఉంది. మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్కకు, తిన్న ప్రతి దెబ్బకు, అనుభవించిన ప్రతి బాధకు ఇప్పుడు అసలు లెక్క తేలే సమయం వచ్చింది. ఈ రాశి వారు జాగ్రత్తగా గమనించండి. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలకు, అవమానాలకు లెక్క తేల్చే సమయం వచ్చేసింది. ఒకప్పుడు మిమ్మల్ని చూసిన ముఖం చాటేసిన వాళ్ళు, మీ మాటను అంగీకరించని వాళ్ళు వెంటనే వెటకారంగా నవ్వేవారు. ఇప్పుడు అదే వ్యక్తులు ఏప్రిల్ మే నెలలో మీ ఇంటి తలుపు తట్టబోతున్నారు. తల దించుకొని చేతులు జోడించి మీ సహాయం కోసం అర్థించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కానీ మిత్రులారా, ఇదంతా సాధ్యపడాలి అంటే నేను చెప్పబోయే ఆ 3వ రహస్యాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదే అత్యంత శక్తివంతమైనది. ఈ ఏప్రిల్ మే నెలలో వచ్చే అమృత సిద్ధి యోగా కాలంలో ఆ రహస్యాన్ని గనక మీ ఇంట్లో పాటిస్తే మీ ఇంటిని పట్టి పీడిస్తున్న వాస్తు దోషాలు, నరదిష్టి, ఆఖరికి తంత్ర మంత్రాల వంటి దుష్ట శక్తులు ఏవైనా సరే అగ్నిలో పడ్డ నూలు పోగులా కాలిపోతాయి. ఒక్కసారి మీ మనసును అడగండి. మీ ఇంట్లో ఏ మూల ఆ నెగిటివిటీ దాగి ఉందో మీకు తెలుసా? ఏ చోటి నుంచి అయితే పదే పదే గొడవలు, చికాకులు, అనారోగ్య సమస్యలు వస్తున్నాయో ఎప్పుడైనా గమనించారా? ఏ శక్తి అయితే మీ ఆర్థిక ఎదుగుదలను అడ్డుకొని కూర్చోందో తెలుసా? నేను చెప్పబోయే ఆ 3వ రహస్యం నేరుగా ఆ సమస్య మూలాలను పెకిలించి వేస్తుంది. మీ ఇంటిని దివ్యమైన కాంతితో, పాజిటివ్ ఎనర్జీతో నింపి వేస్తుంది. భయపడకండి, కంగారు పడకండి, ప్రశాంతంగా వినండి. నేను ఏదో గాలి మాటలు చెప్పడం లేదు. ఏప్రిల్ మే నెలలో అమృత సిద్ధి యోగం మొదలవగానే మీరు రాత్రి పడుకునేటప్పుడు మీలో ఒక తెలియని ధైర్యం కనిపిస్తుంది. ఇక నా కష్టాలన్నీ తీరిపోయాయి, నా బంధాలన్నీ తెగిపోయాయి అనే బలమైన నమ్మకం ఏర్పడుతుంది. ఇక ఈ మార్పు మొదట మీ ఆలోచనలో మొదలవుతుంది. ఆ తర్వాత అద్భుతమైన అవకాశాల రూపంలో మీ ముందుకు వస్తుంది. చివరిగా మీ జీవితంలో ధనవర్షం కురిసే ఐశ్వర్యం వెల్లివిరుస్తుంది. ఇది ఎవరో రాసింది కాదు, సాక్షాత్తు ఆ విధాత మీకోసం రాసిన కొత్త విధంగా ఉంటుంది. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఈ దివ్యమైన రాజయోగం కేవలం మనస్సు స్వచ్ఛంగా ఉండి ఎటువంటి కాపటం లేని వారికి మాత్రమే పరిపూర్ణంగా వర్తిస్తుంది. నేను చెప్తున్న విషయాలను ఎటువంటి సందేహం లేకుండా పూర్తి శ్రద్ధతో వింటున్న వారికి మాత్రమే ఆ దైవశక్తి తోడవుతుంది. మీరు ఇప్పటికే కామెంట్ బాక్స్లో ఆ పవిత్ర నామాన్ని స్మరిస్తూ మీకు అంకిత భావాన్ని చాటుకున్నారా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేశారా? ఒకవేళ ఇంకా చేయకపోతే మీ అదృష్టపు ఇంకా ఆ పైవాడి దగ్గర పెండింగ్లో ఉందని అర్థం చేసుకోండి. ఎప్పుడైతే పూర్తి నమ్మకంతో ఆ దైవ నామస్మరణని స్మరిస్తారో అప్పుడే మీ రహస్యాల శక్తి మీ జీవితంలోనే యాక్టివేట్ అవుతుంది. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఇంకా ఆలస్యం చేయకండి, ఇప్పుడే మీ నమ్మకాన్ని నిరూపించుకోండి. ఎందుకంటే మీ మంచి సమయం వచ్చేసింది. ఈ రాశివారు ఏప్రిల్ 13, 2026 నుండి మీ జీవితంలో పెను మార్పు మొదలైంది. ఇది వింటే మీ కళ్ళలో నుంచి నీళ్లు తిరగడం ఖాయం. అవును మిత్రులారా, ఇది మీ విన్నది నిజమే. ఏప్రిల్ మే నెలలో అమృత సిద్ధి యోగం, రాజయోగం మరియు సర్వార్థ సిద్ధి యోగాల కలయిక సంభవిస్తుంది. గత 100 ఏళ్లలో ఇటువంటి అద్భుత గడియలు ఎప్పుడూ రాలేదు. ఈ కాలం మీ జీవితాన్ని స్వర్గంలా మార్చగలదు. మీ మనసులో కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్న ఆ రహస్య శత్రువుల ఆట కట్టించే రోజులు దగ్గర పడ్డాయి.
మీకు అత్యంత సన్నిహితంగా ఉంటూనే మీ సంతోషాలను నాశనం చేయాలని కుట్రలు పన్నుతున్న ఆ శత్రువుల పాత్రలు ఈ అమృత సిద్ధి యోగంలో ప్రారంభం. మీ 7 జన్మల దరిద్రం వదిలిపోయే సమయం ఆసన్నమైంది. గత 12 ఏళ్లుగా మీరు అనుభవించిన అవమానాలు, కాంచిన కన్నీళ్లు, వేసిన పోరాటాలు ఇప్పుడు అసలైన లెక్క ఉంటుంది. ఆ భగవంతుడు మీకు న్యాయం చేస్తాడు. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుతారు, సహాయం కోసం అర్చిస్తారు. అయితే ఒక ముఖ్యమైన హెచ్చరిక: ఏప్రిల్, మే నెలలో ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఈ వ్యక్తిగత విషయాలను, రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నది మహా తాండవ యుగం. ఇది 2 వైపులా పదునున్న కత్తి లాంటిది. ఇన్ని సరిగ్గా వాడుకుంటే మీ అదృష్టం ప్రకాశిస్తుంది. చిన్న పొరపాటు చేసినా నష్టాలు తప్పవు, కష్టాలు తప్పవు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. నిరంతరం కష్టపడండి. ఆ దైవంపై పూర్తి నమ్మకం ఉంచండి. ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించకండి, ఎవరిని నొప్పించకండి. మిమ్మల్ని ఎవరైనా అవమానిస్తే వారికి బుద్ధి చెప్పే బాధ్యత ఆ శనిదేవుడికే వదిలేయండి. ఎవరికి మీరు స్వయంగా శిక్ష వేయాల్సిన అవసరం లేదు. ఆ పని భగవంతుడు చూసుకుంటాడు. ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు ఆ పైవాడే. పూర్తి శ్రద్ధతో, నమ్మకంతో ఉండండి. అప్పుడే మీ పనులు విజయవంతం అవుతాయి. కాబట్టి ఈ రాశి వారికి రాబోయే ఈ కాలం ఎంతటి కీలకమైనదో మీకు అద్భుతమైన సమయం వచ్చింది. ఏప్రిల్ నెల ముగిసేలోపు మీ జాతకంలో కుబేర యోగం పట్టబోతుంది. ఇది ఎవరో చెప్తున్న మాట కాదు. గ్రహాల గతి మారుతుంది. మీ తలరాతను తిరగరాయడానికి సమయం సిద్ధమైంది. మిత్రులారా, అదృష్టం మీ తలుపు తడుతున్న ఈ వేళ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించిన 3 రహస్యాలను పొరపాటున కూడా ఎవరికీ చెప్పకండి. ఆ రహస్యాలేంటి, కుబేర యోగం మీకు ఎలా దక్కబోతుంది అన్నది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అందుకే ఈ వీడియోని ఎవరు లేని చోట ఒంటరిగా కూర్చొని ప్రశాంతంగా, ఎందుకంటే ఇందులో నేను చెప్పబోయే విషయాలు మీ జీవితంలో మలుపు తిప్పబోతున్నాయి. విషయంలోనికి వెళ్ళే ముందు మీపై ఆ భగవంతుడి కృప సదా ఉండాలని, మీ ఇల్లు సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో పూర్తి నమ్మకంతోనే గం గం గణపతే నమః. ఇప్పుడు విజయరాత మొదలైంది. ఈ రాశి వారి గురించి ఒక మాట చెప్తాను. నేను బలహీనుడి కావచ్చు, కానీ నన్ను విడి చేయడం ఎవరి వల్ల కాదు అనే మొండితనం ఉంటుంది. ఇప్పుడు కిందికి రాగాలని, మీ ఉనికి దెబ్బతీయాలని శత్రువులు 100 రకాలుగా ప్రయత్నం చేయవచ్చు. కానీ ఒక్కసారి మీరు గనక రంగంలోకి దిగితే మిమ్మల్ని ఆపడం ఆ శత్రువులకే కాదు, వారి 7 తరాల వారికి సాధ్యం కానిది. అంతటి పట్టుదల మీ స్వప్నం. అయితే మీకు గత మార్చి నెలలో మీరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, కానీ ఆశలన్నీ అడుగు దూరంలో ఆగిపోయినట్టు వచ్చినాయి కదా. మీరు చాలా ప్రాక్టికల్గా ఆలోచించండి. కానీ గత నెలలో ఆ ప్రాక్టికల్ అన్నీ కంటే మీ ఎమోషన్స్ ఎక్కువైపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయి. మీ టీంకు మీరు టార్గెట్ చూడవచ్చు, కానీ ఇలా జరగాలి అని ప్లాన్ వేసుకోవడం, కానీ ఏది అనుకున్నట్టుగా ఎక్స్పెక్ట్ జరగలేదు. చివరికి విసిగిపోయి కావాలంటే మీ చేతిలోకి తీసుకున్నా కావాలని ఫలితం ఆశించిన స్థాయిలో రాలేదు. దీనివల్ల మీకు విపరీతమైన ఫ్రస్ట్రేషన్కి లోనై, ఆ డిమోటివేషన్ వల్ల మీకు కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. ఇంట్లో గొడవలు, పార్ట్నర్స్తో మనస్పర్ధలు, ఆఫీసులో వాద వివాదాలు అన్నీ కలిసి మిమ్మల్ని మానసికంగా కుంగదీశాయి. కానీ గుర్తుపెట్టుకోండి, సాధారణంగా చెప్పే రాశి ఫలాలు అందరికీ ఒకేలా ఉన్నా మీ వ్యక్తిగత జాతక ప్రభావం వేరుగా ఉంటుంది. ఇంత అద్భుతమైన సమయం వస్తున్నా మీకు ఫలితాలు అందటం లేదు. దానికి కారణం మీ కుండలిలోని దోషాలు కాదు, కానీ ఈ రాశివారు చాలా మంచి మనసువారు. ఎవరినైనా ఇష్టపడితే ప్రారంభిస్తారు. అవతల వ్యక్తి మోసం చేస్తున్నా, 100 తప్పులు చేస్తున్నా నా వాడు కదా అని సర్దుకుపోతారు. కానీ ఈ సర్దుకుపోయే తత్వమే మిమ్మల్ని ఇబ్బందులోకి నెట్టివేస్తుంది. ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఆ ఇబ్బందులకు ముగింపు పలకబోతున్నారు. కుబేర యోగం అంటే ఊరికే రాదు. దానికి మీరు చేయాల్సిన పనులు, దాచాల్సిన రహస్యాలు ఏంటో ఇప్పుడు మనం లోతుగా చూద్దాం. నిజానికి అందరూ చెప్పే రాశి ఫలాలు ఒక ఎత్తు, మీ వ్యక్తిగత జాతకం మరొక ఎత్తు. అందరికీ బాగుంది అంటున్నారు కదా, మరి నాకెందుకు కలిసి రావటం లేదు అని సందేహం మీకు రావచ్చు. దానికి సమాధానం మీ కుండలిలోనే ఉంది. అయితే ఏప్రిల్ నెలలో ఈ రాశి వారికి అసలు ఏం జరగబోతుందనేది ఇప్పుడు వివరంగా చూద్దాం. కాబట్టి ఈ రాశివారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. ఎవరినైనా సరే ఇష్టపడితే ప్రాణం ఇస్తారు. ప్రేమ విషయంలో మీరు ఎంత దూరం పెడతారంటే, ఎదుటి వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తున్నా, మీ మీద డామినేషన్ చూపిస్తున్నా వారిలోనే
ఒకవేళ తప్పులున్నా అవన్నీ తెలిసినా సరే నావాడు కదా అని భరిస్తారు. నా భర్తే నా దైవం అని సర్దుకుపోయే మహిళలు కూడా ఈ రాశిలో ఎందరో ఉన్నారు. కానీ ఇలా గుడ్డిగా నమ్మడం వలనే చాలాసార్లు దెబ్బతిన్నారు. ఇకపై ఆ అవసరం లేదు. ఏప్రిల్లో మీ జీవితంలో ఆ కష్టాలకు ముగింపు పలకబోతుంది. ముఖ్యంగా మీ జాతకంలో పెద్ద మార్పు మొదలైంది. ఎలా అంటే మీ చేతికి సాక్షాత్తు ఆ కుబేరుడి తాళం చెవి దొరికినట్టే. గత 4-5 నెలల నుంచి మీ పరిస్థితిని ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరు ఎంతో కష్టపడుతున్న పనులు పూర్తి కావాల్సిన సమయంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోయే విధానంగా ఆఫీసులో మీ అందరికంటే పర్ఫెక్ట్గా పనిచేసిన మీకు గుర్తింపు ఇవ్వకుండా నిన్నగాక మొన్న వచ్చిన వారికి ప్రమోషన్లు ఇవ్వడం, వాళ్ళని చూసి నేర్చుకోమని మీకు చెప్పడం, ఇవన్నీ మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాయి. ఇంట్లో కూడా పరిస్థితి అంతే. మీరు అందరితో కలిసిపోదామని, అందరినీ ప్రేమగా చూసుకుందామని ఎంత ప్రయత్నించినా ఎదుటివారు మాత్రం మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం, చిన్న చిన్న పొరపాట్లు వెతికి పట్టుకొని మిమ్మల్ని విమర్శించడం లాంటివి చేశారు. మీలోని మంచితనం ఎవరికీ కనిపించటం లేదు. కేవలం లోపాలు మాత్రమే వెతుకుతున్నారు. ఇది మీకు చాలా కోపం తెప్పిస్తుంది కదా. అయితే కంగారు పడకండి. అప్పటి వరకు మీరు పడ్డ అవమానాలు, మీరు అనుభవించిన అన్నీ గతం కాబోతున్నాయి. వ్యాపారంలోనూ కానీ ఉద్యోగంలో కానీ ఏప్రిల్ నెల మీకు ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది. మీ శ్రమకు తగ్గ గుర్తింపు తగ్గే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీ ప్లాన్స్ అన్నీ కూడా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఆ కుబేర యోగం మీకు ఎలా కలుగుతుంది అనే మరిన్ని వివరాలతో ముందుకు వెళ్దాం. కాబట్టి ఈ రాశి వారి గురించి ఒక చేదు నిజం చెప్పన. మీరందరితో కలిసిపోదామని, అందరినీ ప్రేమగా చూసుకుందామని ఎంత ప్రయత్నం చేసినా ఎదుటివారు మాత్రం మిమ్మల్ని కావాలనే టార్గెట్ చేస్తూ ఉంటారు. మీలోని 100 మంచి పనులు ఎవరికి కనిపించవు, కానీ మీరు చేసే చిన్న పొరపాటు మాత్రం అందరికీ భూతద్దంలో కనిపిస్తుంది. అవునా కదా? నిజం అనిపిస్తే కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. నిజానికి ఇప్పుడు ఈ లోపం మనను, ఇది మీ స్వభావం. ఇంకా మీకు ఏదైనా మనసుకు తగిలిందా, దాని గురించి ఆలోచించడం మొదలు పెడితే వదిలిపెట్టారు. దాని మూలాల్లోకి వెళ్ళి మళ్ళీ విశ్లేషిస్తారు. ఈ క్రమంలో కొన్నిసార్లు అవతల వ్యక్తులు మీ ప్రవర్తన చూసి ఇరిటేట్ అవుతుంటారు. కానీ మీలోని అసలైన గొప్పతనం ఏంటో తెలుసా? మీరు ఏదైనా పనిని మొదలు పెడితే దాన్ని ప్రాణం పెట్టి పూర్తి చేస్తారు. క్రమశిక్షణ విషయంలో మిమ్మల్ని మించిన వారు ఉండరు. ప్రతిదీ మీ పద్ధతి ప్రకారం జరగాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 5,000 ఒకేలా ఉండవు కదా. అలాగే లోకంలో అందరూ మీలాగే పర్ఫెక్ట్గా ఉండాలని ఆశించడం వలన మీరు కొన్నిసార్లు నిరాశకు లోనవుతారు. అయితే ఇక్కడ ఆ నిరాశకు చోటు లేదు. ఏప్రిల్ నెల మొదటి వారం నుండి మీలో ఒక కొత్త ఎనర్జీ మొదలవుతుంది. గతంలో మీరు ధైర్యం సరిపోక వేసిన పనులు, కాన్ఫిడెన్స్ లేక వదిలేసిన ప్రాజెక్టులు, వాటన్నిటికీ ఇప్పుడు మోక్షం కలగబోతుంది. ఏప్రిల్ 2వ తేదీ నుంచి మంగళగ్రహం, సూర్యుడు మరియు శనిదేవుడితో కలిసి మీ రాశిపై చూపే ప్రభావం వలన మీకు విపరీతమైన బూస్టింగ్ లభిస్తుంది. అసలు ఈ నెల ఈ పనిని చేయగలనా అని ఆలోచించిన మీరు ఇప్పుడు ఈ పనిని నేనే పూర్తి చేస్తాను అనే ధైర్యంతో ముందుకెళ్తారు. కాబట్టి ఇది కేవలం ఆలోచించే సమయం కాదు. మీరు ఇన్నాళ్ళుగా వేసుకున్న ప్లాన్లను ఆచరణలో పెట్టాల్సిన సమయం. మీరు చేసిన రీసెర్చ్, మీ అనుభవం ఇప్పుడు మీకు తోడవుతాయి. కాబట్టి సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. పూర్తి ఆత్మవిశ్వాసంతో మీ టీంను కలుపుకుంటూ ముందుకు సాగండి. మీ కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా ఒక అద్భుతమైన మలుపు మీకోసము వస్తుంది. కెరియర్ మరియు బిజినెస్ పరంగా చూస్తే ఈ సమయం మీకు అద్భుతమైన లాభాలను తీసుకురాబోతున్నాయి. మీరు ఒక వ్యాపారస్తులైనా లేదా చిన్న దుకాణం నడుపుతున్నా మీ అమ్మకాలు ఊహించని విధంగా పెరుగుతాయి. 1 కంటే ఎక్కువ మార్గాల ద్వారా మీకు ఆదాయం పొందే అవకాశం ఉంది. దీనివల్ల మీ ముఖంలో మునుపటి కంటే ఎక్కువ చిరునవ్వు కనిపిస్తుంది. మీ ఆనందానికి అవధులుండవు. కానీ మిత్రులారా, ఇక్కడే ఒక చిన్న చిక్కు ఉంది. బయట పనులన్నీ చక్కగా సాగుతున్నా ఇంట్లో మాత్రం చిన్నపాటి చికాకులు, ఫ్రస్ట్రేషన్ వల్ల భార్యాభర్తల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న గొడవలు చేసే ఛాన్స్ ఉంది. ఇలాంటి సమయంలో మీరు అస్సలు వాదనలకు దిగకండి. మీ శక్తిని, ఆలోచనలను పని మీద కేంద్రీకరించండి. దీనికోసం మీకు ఒక అద్భుతమైన రామబాణం లాంటి చిట్కా చెప్తాను. అదే మెడిటేషన్. మీరు ఎంత బిజీగా ఉన్నా ఉదయం కనీసం 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయండి. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ పని ఇప్పుడే అయిపోవాలి, వెంటనే జరగాలి అనే మీ ఆత్మను ఇది అదుపులో ఉంచుతుంది. అవునా కదా? మీ మనసులో ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ నడుస్తూనే ఉంటుంది కదా. ఏదైనా పని ఈ 98% పూర్తయినా
ఆ అవ్వని 2% గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటారు. ఈ అలవాటును ఇకనైనా మానుకోండి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సమయంలో మీరు కొంచెం ఎమోషనల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ పర్సనల్ విషయాలను, ముఖ్యంగా మీ బిజినెస్ సీక్రెట్స్ లేదా రిలేషన్షిప్ విషయాలను కొద్దిగా పరిచయమైన వారితో కానీ, పాత స్నేహితులతో కానీ అసలు షేర్ చేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మీకుతో చాలా క్లోజ్గా ఉంటున్న వారే రేపు మీకు ఏదైనా చిన్న మనస్పర్ధ రాగానే మీ సీక్రెట్స్ని మీకు వ్యతిరేకంగా వాడే ప్రమాదం ఉంది. మంచి సమయాన్ని నడుస్తున్నప్పుడు దాన్ని సరిగ్గా వాడుకోకుండా ఇలాంటి పనికిరాని విషయాలలో తలదూర్చి మీ శక్తిని వృధా చేసుకోకండి. మీరు ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకుని దాన్ని 100% కష్టపడి ఆ పని చేస్తారు. ఫలితం అనుకున్నట్టు రాకపోతే మాత్రం చాలా త్వరగా డీలా పడిపోతారు. అలా కాకుండా ప్రతి వైఫల్యం నుండి ఒక పాఠం నేర్చుకొని ముందుకు సాగండి. అప్పుడే ఆ కుబేర యోగం మీకు సంపూర్ణంగా దక్కుతుంది. మిత్రులారా, ఈ రాశి వారిలో ఉండే అతిపెద్ద మైనస్ ఏంటో తెలుసా? ఏదైనా ఒక చిన్న ఫెయిల్యూర్ ఎదురైతే చాలు దాని గురించి అతిగా ఆరా తీస్తూ కాలక్షేపం చేస్తారు. ఆ పరాజయం నుండి అంత త్వరగా బయటపడలేరు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి వైఫల్యం మిమ్మల్ని విజయానికి ఒక అడుగు దగ్గరగా చేస్తుంది. గెలుపు నీదే అని ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేయండి. నిజానికి బయట వ్యక్తులు ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెట్టక్కర్లేదు. మీ అతిగా ఆలోచించే తత్వమే మీ విజయానికి అడ్డుపడుతుంది. కొన్నిసార్లు మీరే మీకు శత్రువుగా మారిపోతుంటారు. ముఖ్యంగా భాగస్వామి విషయంలో లేదా ఇతర సుఖాల విషయంలో మీరు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ కోరికలు లేదా ఆ ఆశలు తీరకపోతే చాలు ఇక మీ మూడ్ మొత్తం పాడైపోతుంది. మైండ్ ఇంకాస్త ఖరాబ్ అవుతుంది. ఏప్రిల్ మొదటి వారం లేదా 10 రోజుల్లో పని పరంగా అన్నీ బాగుంటే పనులన్నీ కూడా ఒక ఫ్లోలో సాగుతాయి. కానీ బంధాల విషయానికి వస్తే మాత్రం అక్కడక్కడ చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్నపాటి గొడవలు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే నేను వీటిని కితకితలు అంటున్నాను. చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్స్ అన్నమాట. మరి ఈ మానసిక ఒత్తిడి నుండి, ఇతరుల మాటల వల్ల కలిగే బాధ నుండి బయటపడడానికి ఈ రాశి వారికి ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను. ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా లేదా ఏదైనా మాట మిమ్మల్ని బాగా హర్ట్ చేసినా రాత్రి పడుకునే ముందు ఒక పవర్ఫుల్ రెమెడీ చేయండి. లవంగం పరిహారం. రాత్రి నిద్రపోయే ముందు 1 నిమిషం పాటు ఒక లవంగాన్ని నోట్లో ఉంచుకోండి. ఆ సమయంలో మీ మనసులో నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను, నాకు అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి, నా జీవితంలో అంతా మంచే జరుగుతుంది అని బలంగా అనుకోండి. ఆ లవంగం రుచిని ఆస్వాదిస్తూ ఈ పాజిటివ్ ఆలోచనను చేయండి. ఒక 2 నిమిషాల తర్వాత దాన్ని బయట పడేయండి. దీంతోపాటు మీ ఇంట్లో రోజువారీగా కొన్ని మంచి మాటలు చెప్పుకోవడం మొదలుపెట్టండి. నా పార్ట్నర్ నన్ను చాలా ప్రేమిస్తున్నాడు, నన్ను ఎంతో గౌరవిస్తున్నాడు అని మీకు మీరు చెప్పుకోండి. ఇది మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని పాజిటివ్గా మార్చేస్తుంది. కాబట్టి మీ ఆఫీస్లో జరిగే పాలిటిక్స్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఏప్రిల్ మొదటి 10 రోజులు ఈ కుట్రలు కొంచెం ఇబ్బంది పెట్టినా మీ పని మాత్రం ఆగదు. అయితే ఈ నెగిటివ్ ఆలోచనల నుంచి బయటపడడానికి ఒక అద్భుతమైన మార్పు ఉంది. ప్రతిరోజు మీరు పని మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరూ నా పనిని ప్రేమిస్తున్నారు, నేను ఎప్పుడూ పాజిటివ్గా ఉంటాను, నా చుట్టూ ఉన్న వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది అని మనస్ఫూర్తిగా చెప్పుకోండి. మీ పై అధికారులు, మీ సీనియర్లు మీ పనిని మెచ్చుకుంటున్నారని గుర్తుంచుకోండి. మీరు చేసే పనిని మొదట మీరు ప్రేమించాలి. అది చిన్న పన పెద్ద పన అని కాదు. మీ పని మీద మీకు గౌరవం ఉన్నప్పుడే లోకం కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది. ఏ రాశి వారికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. అందుకే మీ పని పట్ల కృతజ్ఞతతో ఉండండి. మరో ముఖ్యమైన విషయం, మీ కోరికలను లేదా లక్ష్యాలను ఒక పేపర్ మీద రాయడం మొదలుపెట్టండి. దీనికోసం ఆకుపచ్చ రంగు పెన్ను మాత్రమే వాడండి. ఈ రాశి వారికి పచ్చ రంగు ఒక రామబాణం లాంటిది. మీ జీవితంలోనే అద్భుతమైన మార్పుకు తీసుకొస్తుంది. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే మీకు అధిక రక్తపోటు లేదా అధిక ఆరోగ్యం విషయంలోనే, కడుపు సంబంధిత విషయంలోనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. నరాల బలహీనత లేదా చర్మ సంబంధిత చిన్నపాటి అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో మీ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా బయట ఫుడ్, నూనెలో బాగా వేయించిన పదార్థాలు, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండండి. బయట హోటళ్లలో ఒకే నూనెను పదే పదే మరిగించి వాడుకుంటారు. అటువంటి ఆహారం ఇప్పుడు మీ ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార నియమాలు పాటిస్తూనే మీ అఫర్మేషన్స్లో నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నా రోగ నిరోధక శక్తి చాలా బలంగా ఉంది అని పదే పదే చెప్పుకోండి.
మనసు బాగుంటే సగం రోగాలు అవే తగ్గిపోతాయి. మిత్రులారా, ఆరోగ్య విషయంలోనే మీరు ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే అద్భుతమైన మార్పు రాబోతుంది. ఆ మార్పు చూసి మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. సర్ప్రైజ్ అనే పదం ఇక్కడ చాలా చిన్నది అవుతుందేమో, అంతటి భారీ మార్పులు మీకు ఎదురు కాబోతున్నాయి. ముఖ్యంగా మీలో చాలామందికి పిత్రార్జిత ఆస్తి గొడవలు ఉండవచ్చు. మీ తండ్రి వైపు నుంచి కానీ, మా అమ్మగారి వైపు నుంచి కానీ మీకు రావాల్సిన ఆస్తి వాటాల విషయంలో ఇన్నాళ్ళు కూడా ఏవో ఒక అడ్డంకులు వచ్చి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతున్నాయి. అదృష్ట దేవత మీ వైపు కన్నేసింది. ఆస్తిపాస్తుల విషయంలో మీకు రావాల్సిన హక్కు ఖచ్చితంగా మీకు దక్కుతుంది. అంతేకాదు, మీరు ఊహించని విధానంగా ధనలాభం కలిగే అవకాశాలు మీ ముందు మెండుగా ఉన్నాయి. డబ్బు సంపాదించడం మీకు కొత్తేమీ కాదు. ఇన్నాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చే ఆదాయం మాత్రం చాలా వెరైటీగా ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ మార్గాల నుంచి డబ్బు మీ చేతికి అందుతుంది. ఇన్నాళ్ళు మీకున్న అతిపెద్ద తలనొప్పి ఏమిటంటే సంపాదించిన దానికంటే కూడా ఖర్చులు ఎక్కువగా ఉండడం. చేతికి చిల్లి గవ్వ కూడా అందకముందే ఖర్చులు సిద్ధంగా ఉండే విధంగా ఉంటాయి కదా. కానీ ఆ పరిస్థితి అంతా మారుతుంది. ఆదాయం పెరగడమే కాదు, మీరు డబ్బును పొదుపు చేయగలిగే స్థాయికి వచ్చారు. అయితే ఇక్కడే మీరు ఒక విషయంలో చాలా అలర్ట్గా ఉండాలి. డబ్బు వస్తుంది కదా అని చెప్పి ఆ వస్తువు కొనేద్దాం, ఈ షేర్లలో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి ఆతృత పడకండి. ఇతరుల మాటను విని తొందరపడి పెట్టుబడులు పెడితే ఇప్పుడు వచ్చిన లాభం కాస్త నష్టంగా మారే ప్రమాదం ఉంది. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మీ తెలివితేటలతో ఆలోచించి మాత్రమే అడుగు వేయండి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీ జాతకంలో ప్రమోషన్ యోగం స్పష్టంగా కనిపిస్తుంది. ఇన్నాళ్ళు మీరు విమర్శించిన వారు, మీ పనిని తక్కువ చేసి మాట్లాడిన వారు ఇప్పుడు నోరు మూసుకుంటారు. తప్పదు. ఆ వయసులో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ పనికి తగిన ప్రశంసలు అందుతాయి. ఒక్కసారి మీ పనిపై మీకు ఇంట్రెస్ట్ పెరిగిందంటే మీ చుట్టూ ఉన్న నెగిటివిటీ అంతా మాయమైపోతుంది. మీ పాజిటివ్ ఎనర్జీ మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. అందుకే అనవసరమైన విషయాల్లో తలదూర్చి మీ శక్తిని వృధా చేసుకోకండి. మీరు పాజిటివ్గా ఉంటే లోకం కూడా మిమ్మల్ని అలాగే చూస్తుంది. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో ఎదుటివారి కూడా మీ గురించి అలాగే ఆలోచిస్తారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.